అందరికీ నమస్కారం. అందరికీ ఆంగ్లం అనేటువంటి ఈ శీర్షికన చాలా మటుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎప్పుడో చదువు వదిలేసాం. లేదంటే ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ప్రాసెస్‌లో నేను ఎంత ప్రయత్నించినా రావట్లేదని ఎంతోమంది నిరుత్సాహపడుతున్నారు. ఎన్నో కాల్స్ చేస్తున్నారు. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో బుక్స్ ఉన్నాయి గానివ్వండి, సమయం దొరకట్లేదు. పుస్తకాల్లో చదివినయి కూడా గుర్తుండట్లేదు. చాలా క్లియర్‌గా ఆసుగా ఎలా ప్రాక్టీస్ చేయాలి, కొన్ని వీడియోస్ అలాంటివి చేస్తే మాకు ఉపయోగపడతాయని చెప్పడంతో, ఈ అందరికీ ఆంగ్లం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆంగ్ల పాఠాలని మీకు యూట్యూబ్ ద్వారా అందించడానికి మరి నేను డెసిషన్ తీసుకున్నాను. అయితే చాలామంది ఈ విషయంలో వెనకబడుతున్నారు. కారణం ఏంటంటే సాధన చేయట్లేదు. సాధన చేయడం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. ఒకటే గమనిక, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి అని అనుకుంటే మాట్లాడడం ప్రారంభించండి. మాట్లాడితేనే కదా మీకున్నటువంటి ఆ నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అదేవిధంగా వేరే వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేయండి. వారిని విమర్శించకండి. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మన భాష కాదు. శతాబ్దాలుగా ఈ ప్రపంచం నుంచి అన్ని భాషలు మన ఇండియాకి వచ్చినప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ప్రాధాన్యత పెరిగింది. ఇది గ్లోబల్ లాంగ్వేజ్. అన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఈ లాంగ్వేజ్‌లో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ బీటెక్ చదువుతున్న చాలా మంది విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా 10th స్టాండర్డ్, +1, లెవెల్ 2 వాళ్ళు కూడా ఇంగ్లీషులో వెనకబడుతున్నారు. కారణం ఏంటి అంటే దాని మీద సరైనటువంటి ఫోకస్ లేకపోవడమే. దీని ఇంపాక్ట్ మనకి హైర్ ఎడ్యుకేషన్, తరువాత ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా కొంత ఉంటుంది. చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యాల ప్రకారం, ఉదాహరణకి వారి అమ్మాయో, అబ్బాయో ఫారిన్‌లో ఉన్నారు, స్టేట్స్‌కి వెళ్ళాలి, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కొంతమంది టోఫెల్, ఐఎల్టీఎస్ ఇలాంటి వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఆ రేంజ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేనిచ్చే ఇటువంటి ఇంగ్లీష్ పాఠాలకి ఇంత స్థాయిలో ఉండరు. వాళ్ళు ఎంతకన్నా హై లెవెల్‌లోనే ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతూ ఉంటాయి కన్వర్జేషన్స్‌లో. ఇది ఈరోజు లెసన్ 7 ద్వారా ప్రత్యేకించి మనం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారండి సంభాషణలో. ఇక్కడ సుజన మరియు రేవతి అని ఇద్దరు స్త్రీలు వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే రేవతి ఒక వారం క్రితం వాళ్ళ పాప పుట్టినరోజుకి సుజనాని ఆహ్వానించింది. సుజన వెళ్ళల. తెలిసిందేగా, మనాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఆహ్వానించినప్పుడు వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒకంత ఆమె చిన్నబుచ్చుకుంది. అయ్యో! నేను ఇంత చేసినా కూడా, ఇంత పిలిచినా కూడా ఆమె రాలేదు అని. ఆ సన్నివేశంలో ఇప్పుడు సుజన గారు రోడ్డు మీద వెళుతున్నారు. గేటు గుమ్మం దగ్గర నుంచొని ఏంటండి ఇహ ప్రారంభిస్తారు కాన్వర్సేషన్. ఈ కాంటెక్స్ట్‌తో మనకి ఒక చిన్న కాన్వర్సేషన్ ఈరోజు మనం చేద్దాం. అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఏది? మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని పెంచడానికి తెలుగు ద్వారా. అయితే మీరు తెలుగును పట్టుకుని ఎంతసేపు తెలుగులోనే ఆలోచిస్తే మీకు ఇంగ్లీష్ రాదు మళ్ళీ. ఈ వాక్యాల్ని మనసులో మననం చేసుకోవాలి. సాధన చేయండి. ఆలోచించండి. ఇంగ్లీష్‌లోనే ఆలోచించండి. ఎవరైనా వ్యక్తి కనిపించినప్పుడు మీరు మాక్సిమం ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ దెమ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ సెషన్. అయితే వన్ మోర్ రిక్వెస్ట్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు ప్లాంటింగ్ సాప్లింగ్స్. వృక్ష సంపదను పెంచుదాం. వృక్ష సంపదను పెంచుదాం. మొక్కలు నాటండి. మొక్కలు నాటండి. మొక్కలు నాటడం ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు మటుమాయమవుతాయి. మనం స్వార్థ చింతన అందరికీ ఉంటుంది. కాకపోతే ప్రసంగాలు ఇవ్వడం వరకే కాకుండా మనం ఆచరణలో కొన్ని పెట్టాలి ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు మాత్రమే ఈ భూమి మీద, అంటే ఈ ధరిత్రి కొంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఒక ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతు, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన ఊర్లోనే, మన గ్రామంలోనే, లేదా మన వీధిలోనే కొన్ని మొక్కలు నాటుదాం. వాటికి నీళ్లు పోద్దాం, కాపాడుదాం. ఇక ఈరోజు లెసన్ 7లో ముఖ్యంగా మనం గమనించే విషయం రేవతి మరియు సుజన గార్ల సంభాషణ. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ ఆంగ్లం అనేటువంటి ఈ ప్రత్యేక ఇంగ్లీష్ పాఠాలు ముఖ్యంగా ఈరోజు లెసన్ 7. మరి ఈ లెసన్ 7లో ఏముందో నేర్చుకుందాం. రేవతి అంటోంది, రాలేదేంటి సుజన? కుదరలేదు. ఏ అంత బిజీనా? అయ్యో అదేం లేదండి, చిన్న చిన్న కాన్వర్సేషన్ అండి. ఎక్కువగా మన సమయం పట్టదు కాబట్టి చిన్న కాన్వర్సేషన్ చక్కగా నేర్చుకోవచ్చు. రేవతి సుజన ఇలా మాట్లాడుకున్నప్పుడు రేవతి రాలేదేంటి, ఇక్కడ రాలేదేంటండి, రాలేదేంటి సుజన గారు ఇలా మాట్లాడాలి అంటే ఏంటి, వాళ్ళ మధ్య కాస్త ఇంటిమసీ ఉందనే, వాళ్ళు మంచి స్నేహితులనేగా.
సో ఇంటిమసీ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం మాట్లాడుతుంటాం. సో అలాంటి సంభాషణ ఇది. మామూలు తెలుగులో మాట్లాడే ఇంగ్లీష్ మాటల్ని డైరెక్ట్గా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా అనేటువంటిది ఈ ప్రయత్నం. ఓకేనండి. ఫస్ట్ రేవతి గారు ఇచ్చినటువంటి సెంటెన్స్. రేవతి, రాలేదేంటి? ఫ్రెండ్స్, వై డిడ్ యు నాట్ కమ్? 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 ఇక్కడ మీకు ఒక ఆలోచన వస్తుంది. ఇదేంటండి వై ఉపయోగించారు కదా, అక్కడ ఎందుకు అంటారు కదా వై అంటే, మరి ఆ రాలేదేంటి అనే దానిలో ఎందుకు అనేది లేదు కదా. గమనించండి మిత్రులారా, ఇంగ్లీష్ ఎప్పుడు కూడా చొక్కాకి కొలతలు తీసుకుని కింద ట్రౌజర్స్ కొట్టడం ఎంత తప్పో, అలా ప్రతిదీ కూడా అంటే మక్కీ ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం అసంభవం. ఆ సెన్స్ కన్వే చేస్తున్నాం మనం. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. రాలేదేంటి అంటే ఎందుకని రాలేదు అని కూడా దాని భావమే కదా. కాబట్టి వై డిడ్ యు నాట్ కమ్. ఇక మరొక ప్రశ్న కూడా మీరు వేయొచ్చు. ఏమంటే ఇది వై డిడ్ యు నాట్ బదులు సాధారణంగా మాట్లాడేటప్పుడు ఈ డిడ్ ని నాట్ ని డిడెంట్ అంటారు కదండి. అలా చెప్పడం ఎలా కుదురుతుంది? బేసిక్గా చెప్పొచ్చు. దీన్ని వై డింట్ యు కమ్, వై డింట్ యు కమ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎన్ఓటి నాట్ ని ఈ డిడ్కి యాడ్ చేస్తే అది డిడ్ ప్లస్ నాట్ బికమ్స్ డింట్. అంటే అది కంట్రాక్టెడ్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. కంట్రాక్టెడ్ ఎక్స్ప్రెషన్ అంటే సహాయక క్రియకి ఎన్ఓటి నాట్ చేర్చడం. ఈ డిడ్ అనేటువంటి ప్రత్యేకించి సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఉపయోగించే సహాయక క్రియ. వై డింట్ యు అటెండ్ అని కూడా అనొచ్చు ఇక్కడ. వై డింట్ యు అటెండ్ ఫర్ అవర్ సన్స్ బర్త్డే పార్టీ? వై డింట్ యు కమ్? సింపుల్ ఇంగ్లీష్, వై డింట్ యు కమ్. లేదండి నేను కొంచెం విడివిడిగా నిదానంగా మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు వై డిడ్ యు నాట్ కమ్. అయితే అక్కడ రేవతి గారు ఒకంత నా ఫ్రెండే అనేటువంటి ఒక ఫోర్స్ తో ఆమె ఈ ప్రశ్న ఇస్తారు. వై డిడ్ యు నాట్ కమ్? ప్లీజ్ ఆస్క్ లైక్ దిస్. సుజన, కుదరలేదు అని చెప్పింది ఆమె. కుదరలేదండి, కుదరలేదు రేవతి గారు, కుదరలేదు మేడం, ఇవేమి లేవు. ఇవి లేవు అంటే అర్థం ఏంటి? వారి మధ్యన సాన్నిహిత్యం ఉంది అని అర్థం. సో దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ కుదరలేదు అనేటువంటి ఒక చిన్న మాటని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అదే మీరు గమనించవలసింది. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఇట్ వాజంట్ పాసిబుల్. ఈ మూడు వాక్యం గమనిస్తే వాజ్ ప్లస్ నాట్ ని కంట్రాక్ట్ చేస్తే వాజంట్ అంటాం. అది గమనించండి. మాట్లాడే ఇంగ్లీష్కి కంట్రాక్షన్స్ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. కాబట్టి ఇట్ వాజంట్ పాసిబుల్, ఇట్ వాజంట్ పాసిబుల్, ఇట్ వాజంట్ పాసిబుల్. ఇక్కడ ఫర్ మీ అంటే నాకు అనే సెన్స్ రావాలి అంటే మనం అక్కడ ఫర్ మీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఇదేం ట్రాన్స్లేషన్, ఇది ఇట్ వాజంట్ పాసిబుల్ మీ అంటే సరిపోతుందా, దీనికి మరొక ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉంటే బెటర్ కదా అని మీరు అనుకుంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఇలా కూడా చెప్పొచ్చు. ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. ఇది కొంచెం కఠినంగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో ఇక్కడతో ఈ వాక్యాన్ని సరిపెట్టాం. ఐ కుడ్ నాట్ మేక్ ఇట్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎప్పుడు చెప్పుకుంటాం? ఆ వ్యక్తి మనకు అవసరమైనప్పుడు, అత్యంత ప్రాధాన్యత ఇవ్వగలిగిన సందర్భం, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి, ముఖ్యంగా బాస్, ఇలాంటి వాళ్ళు మన ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తులు అన్నప్పుడు. అంటే ఇక్కడ రెస్పెక్ట్ అవుదాం కాదు, రేవతికి సుజన వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, పెద్ద ఇష్యూ ఏం లేదు అందులో, అంతగా ఫార్మల్గా మాట్లాడుకోవాల్సింది లేదు. కాబట్టి ఇట్ వాజంట్ పాసిబుల్ అని చెప్పొచ్చు. చెప్పండి, ఇట్ వాజంట్ పాసిబుల్. నేను కుదరలేదు అంట, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. కుదరలేదు, కుదరలేదు, కుదరలేదు. ఒకవేళ ఇక్కడ అండి అని చెప్తే ఏమన్నా మీనింగ్ సెంటెన్స్లో ఏమన్నా కొంచెం పెంచుతారా అంటే ఇట్ వాజంట్ పాసిబుల్ అండి అంటే ఇక్కడ అండి అని చెప్పమనట్లేదు. అది కుదరలేదండి అనడానికి కూడా ఇట్ వాజంట్ పాసిబుల్ అంటే సరిపోతుంది. మనకి మర్యాద ఇచ్చి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. తెలుగులో రేవతి గారు కుదరలేదండి అనాలి అంటే ఇట్ వాజంట్ పాసిబుల్ రేవతి గారు. తప్పే ఉంది అక్కడ. గారు పెట్టడం ఏంటంటే తెలుగు వర్డ్ అంతే, దట్స్ ఇట్. మనం మర్యాదపూర్వకంగా ఉపయోగిస్తాం. కుదరలేదు, ఇట్ వాజంట్ పాసిబుల్. కుదరలేదు, ఇట్ వాజంట్ పాసిబుల్. కుదరలేదండి, ఇట్ వాజంట్ పాసిబుల్. ఇట్లా. రేవతి, ఏం అంత బిజీనా? ఫ్రెండ్ అంటే కొంచెం ముందుకెళ్ళి మాట్లాడతాం కదా, కొంచెం కమాండ్ చేస్తాం. చూడండి, వాట్ వర్ యు సో బిజీ? వాట్ were you so busy? What were you so busy? What were you so busy?
ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఇదేంటండి నేను ఎప్పుడు ఆర్ ఉపయోగిస్తాను, ఆర్ యూ సో బిజీ అంటాం కదా, ఈ వర్ ఏంటి ప్రత్యేకించి వాడారు, అంత క్రితమే ఏమో డిడ్ ఉపయోగించారు కదా, వర్ ఎందుకు ఉపయోగించాలి? కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. కన్ఫ్యూజన్ ఏమి లేదండి. డిడ్ అనేటువంటి సహాయక్రియ, వర్ అనేటువంటిది కూడా సహాయక్రియే. ఉండుట అనే అర్థాన్ని తీసుకురావాలి అంటే ఈ వర్ అనేటువంటి వర్డ్ ఉపయోగించాలి అంతే. ఆర్ అంటే ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో యూస్ చేస్తాం. ఇక్కడ ఇన్వైట్ చేసిన రోజు అది అయిపోయింది అంటే అది అప్పుడు పాస్ట్ టెన్స్ కదా ఇప్పుడు మాట్లాడుకునే సందర్భానికి, కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మీరు అప్పుడు బిజీగా ఉన్నారా అని అక్కడ అర్థం, ఇంప్లైడ్ సెన్స్. ఏం అంత బిజీనా అంటే ఇప్పుడు బిజీ అని కదా, ఆవిడ వెళ్తూ ఉంది రోడ్డు మీద, ఈమె అడుగుతున్నారు వాళ్ళ ఇంటి ముందు గేట్ దగ్గర నుంచి, ఏం అంత బిజీనా అంటే మీరు అప్పుడు అంత బిజీగా ఉన్నారా, దట్ ఈస్ ద మీనింగ్, ఇంప్లైడ్ సెన్స్. సో వాట్ వర్ యూ సో బిజీ? ఎట్లాగో చెప్పలేం, మొహమాటం. సో దాన్ని కాంటెక్స్ట్ తీసుకుంటే అయ్యో అదేం లేదండి, కొంచెం నిగారింపుగా వినసొంపుగా, ఏం అలాంటిది ఏం లేదండి, భలేవాళ్ళు మీరు అలా అనుకోకండి, ఇవన్నీ మనం చెప్పేస్తూ ఉంటాం వన్ బై వన్, వాటన్నిటికీ ఒకే ఒక సెంటెన్స్, నో ఇట్స్ నాట్ లైక్ దాట్. అక్కడ చెప్పేటప్పుడు నేను చుక్కలు పెట్టాను చూడండి ఓ పక్కన, ఆ చుక్కలు అంటే ఏంటంటే కొంచెం ఆగండి, మరి సెంటెన్స్ని స్పీడ్గా వేగంగా అందించేసేయకండి, త్వరగా యూజ్ చేయకండి, నిదానించి చెప్పండి. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, నో తర్వాత కూడా, ఓ నో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్స్ నాట్ లైక్ దట్, ఓ నో ఇట్స్ నాట్ లైక్ దాట్. కొంచెం నవ్వితే లోపల ఎంత బాధ ఉన్నా చికాకున్నా అది వేరే వాళ్ళు తెలియదు. ఈ నవ్వు అనేటువంటిది ఒక ఆకర్షించే యంత్రం, ఈ ప్రపంచానికి పనికొచ్చే అతి ముఖ్యమైనటువంటి సూత్రం. తర్వాత అయ్యో అదేం లేదండి, నో నో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఓ నో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఓ నో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఓ నో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇలా మీరు చెప్పడం ద్వారా మరిన్ని వాక్యాలు మీరు తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మరి రేవతి మరియు సుజన గారుల సంభాషణ. ఈ 7వ పాఠం ద్వారా కొంత ఇంగ్లీష్ మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే చివరికి మనం ఈ కాన్వర్జేషన్ ఎండ్ చేసే ముందు ఈ తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయి, నేను ఇంగ్లీష్లో అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పండి, ఓకేనా? ఇది చిన్న ప్రాక్టీస్ చేద్దాం, మన ఇద్దరికి బేస్ అనమాట ఇది. అంటే దీని ఆధారం చేసుకుని మన వాక్యాలు చేద్దాం. నేను ఇప్పుడు మిమ్మల్ని రాలేదేంటి అని ఇది చూస్తూ మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను, మీరు నాకేం చెప్పాలి అంటే తెలుగులో జవాబు చెప్పకండి, కుదరలేదని. మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడడం కదా, కాబట్టి ఇంగ్లీష్లో చెప్పండి. రెడీయేనా? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో నేను అడుగుతాను, వై డిడ్ంట్ యు కమ్? What? Were you so busy? Let us do it again. Why did you not come? What? Were you so busy? Third time. Why did you not come? What? Were you so busy? ఇప్పుడు మీరు అడిగితే నేను మీకు జవాబు చెప్తాను. స్టార్ట్ చేద్దామా? జస్ట్ ఐ విల్ కౌంట్ 3 ఇన్ డిసెండింగ్ ఆర్డర్, దెన్ యూ స్టార్ట్ ద క్వశ్చన్. రెడీయా? ఓకే. 3, 2, 1 గో. ఆస్క్ ద క్వశ్చన్. It was impossible. Oh no, it's not like that. Second time, ask me the question with Revati's character. 3, 2, 1. It was impossible. Oh no, it's not like that. Third time, shall we do that? Are you interested to learn English with me? Good. It was impossible. Oh, no, it's not like that. ఈ విధంగా ప్రశ్నలు వేయడం, జవాబులు చెప్పడం, కాన్వర్సేషన్స్ని డెవలప్ చేసుకోవడం, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందరికీ ఒకటే మనవి, మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి. ధన్యవాదాలు.